వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కొండాపూర్ చెరువు ఆయకట్టు కింద ఉన్న రేగొండిలో ఎండిపోయిన వరి పంటను కొండాపూర్ చెరువు నీటి నిల్వ పరిస్థితిని తూముల వివరాలను రైతులతో కలిసి గురువారం రోజు కోటపల్లి ప్రాజెక్టు డిఈ భాస్కర్ గౌడ్ పరిశీలించారు. అయితే ఈ నెల 15 తారీఖు నుండి కోటపల్లి ప్రాజెక్టు నుండి కొండాపూర్ చెరువులోకి నీటిని వదులుతామని, వరి పంటలు ఎండిపోవడం చాలా బాధగా ఉందని, రైతులకు నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని డిఈ భాస్కర్ గౌడ్ అన్నారు. నీళ్లు సక్రమంగా రైతులకు చేరేందుకు ఆయా శాఖకు సంబంధించినటువంటి వర్కర్స్ ను కూడా కాపలాగా ఉంచుతామని ఆయన తెలిపారు. రైతులు కూడా కొద్దిగా ఓపికగా ఉండి సమన్వయంతో అందరికీ నీరు అందేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రైతుల మీద ఉందని, ఎవరి పంటలెండినా అవి రైతుల పంటలేనని గుర్తించాల్సిన అంశం కూడా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కోనేరు సాయిలు, దండేగల్ల చంద్రప్ప, జోగు వెంకటయ్య, గజ్జల నర్సింహులు, దుగ్గాపురం శ్రీనివాస్, కోనేరు రాజు తదితరులు పాల్గొన్నారు.